చెప్పేదానికి ఆ మంత్రానికి అర్థం ఏమన్నా సూట్ అవుతుందా అని మనం అడగం. మధ్యలో ఆయన ఏం చెబుతాడు, నాయన మమ అనుకో అని చెబుతాడు. మనందరికీ బాగా తెలుసున్నది ఏమిటి, మమ అనుకోవడం. అది పెద్ద కష్టపడక్కర్లా, చదువు రానోడికి కూడా వస్తుంది. మధ్యలో మమ అంటే ఏంటి, నా కొరకు అని అర్థం. దాని అర్థం ఏమిటి, మీరు చెప్పేటువంటి మంత్రాలు కానీ ఆ మంత్రాల అర్థాలు కానీ నాకు తెలియవు కాబట్టి మీరు చెప్పే మంత్రాలన్నీ నాకే చెందుగాక నాకే చెందుగాక నాకే చెందుగాక అనుకోవడానికి మధ్యలో మమ అనుకుంటాం. మనం తెలిస్తే దాన్ని తెలుగులో చెప్పవలసినటువంటి ఒక మంచి విషయం కనిపించింది నాకు. ఏమిటది, అష్టవర్షాత్ పియం కన్యా పుత్రవత్పాలిత మయా ఇదాంని తవ దాస్యామి దత్తం స్నేహేన పాలయ. ఏ తండ్రి అయినా తన కుమార్తెను చాలా ప్రేమగా పెంచుకుంటాడు. ప్రేమగా పెంచుకున్న కుమార్తెని అప్పటి వరకు ముఖపరిచయం లేనటువంటి ఒక మగాడి చేతిలో పెడతాడు. ఆ మగాడి భవిష్యత్తులో ఈ అమ్మాయిని ఎలా చూసుకుంటాడో అనేటువంటి భయం ప్రతి పెళ్లి కూతురు తల్లిదండ్రులోనూ కూడా అంతర్గతంగా ఉంటుంది. ఆ క్రమంలో ఆయన మంత్రం రూపంలో ఏం చెబుతున్నాడు, అష్టవర్షాత్ పియం కన్యా పుత్రవత్పాలితామయ యదాంని తవ దాస్యామి దత్తం స్నేహేన పాలయ. నాయనా, నా కుమార్తెని ఇంతవరకు కూడా నా కొడుకుతో సమానంగా పెంచుకున్నాను. అలాంటి కుమార్తెను నీ చేతిలో ఈవేళ పెడుతున్నాను. నేను నా కుమార్తెను భవిష్యత్తులో నువ్వు స్నేహభావంతో ఏలుకుంటావని చెప్పి ఆశిస్తున్నాను అంటాడు అమ్మాయి తండ్రి. ఇది నిజంగా కూడా పెళ్లిలో ఏ అమ్మాయి తండ్రి అయినా కూడా అనుభవించేటువంటి ఆవేదనే. కానీ అది తెలుగులో చెబితే పీటల మీద ఉన్నవాడికి వాడి తల్లిదండ్రులకి అక్కడ హాజరైన వాళ్ళకి అర్థం అవుతుంది. సంస్కృతంలో చెప్పడం వల్ల వాడు ఏం చెబుతున్నాడో తెలియదు. చెమటోడు ముందు శంఖం ఊస్తే వాడు ఊతున్నాడని తెలియక వినేవాడు అన్నాడు, దానికి కొరకడం నీ వల్ల కాదన్నాడు. ఆ రకంగా ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు వాడు ఎందుకు చెబుతున్నాడో ఏం చెబుతున్నాడో తెలిస్తేనే కదా అక్కడ అర్థమయ్యేది. పైగా ఏం చెబుతున్నాడు, అష్టవర్షాత్ పియం కన్యా అని చెబుతున్నాడు. ఇదంతా బాగానే ఉంది. దాని ముందులో తగిలిస్తున్న అర్థం ఏమిటి, 8 సంవత్సరాల వయసు కలిగిన కన్య అయినటువంటి నా కుమార్తెను నీకు దానం చేస్తున్నాను నాయన అని చెబుతాడు. 8 సంవత్సరాల వయసు కలిగిన అమ్మాయిలకి ఎప్పుడు పెళ్లి జరిగింది, బాల్య వివాహాలు అమల్లో ఉన్న రోజుల్లో పెళ్లిళ్లు జరిగాయి. అష్టవర్ష భవేత్ కన్యా నవవర్షాతు రోహిణం దశవర్షాత్ భవేత్ గౌరీ అని చెప్పి ఒక అపస్తంభ గృహి సూత్రం చెబుతోంది. 8 సంవత్సరాల వయసు కలిగిన అమ్మాయిని కన్య అనే దేవత ఆవహించి ఉంటుంది. 9 సంవత్సరాల వయసు కలిగిన అమ్మాయికి పెళ్లి చేస్తే రోహిణి అనే దానం చేసిన ఫలితం దక్కుతుంది. 10 సంవత్సరాల వయసు కలిగిన అమ్మాయిని గౌరీ అనే దేవత ఆవహించి ఉంటుంది అని చెబుతున్నారు. అందుకనే ఈవేళ పెళ్లిళ్ళు చేస్తే ఆ గౌరీ దేవతను తప్పించి ఇక్కడ పెళ్లి చేయడం కోసం మనం గౌరీ పూజ చేస్తున్నాం. ఇప్పుడు 10 ఏళ్ల అమ్మాయికి గౌరీ అనే దేవత ఆవహించి ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏం చెబుతున్నాడు, 8 ఏళ్ల అమ్మాయి కన్య కాబట్టి ఆ 8 ఏళ్ల అమ్మాయికి పెళ్లి చేస్తున్నాను నాయన అని చెప్పి ఇవాళ కూడా చెబుతున్నాం. ఈవేళ ఈ ఇంజనీరింగ్ చదువులు వచ్చాక అమ్మాయిలు 24-25 సంవత్సరాలు వస్తే తప్ప పెళ్లి చేసుకోవట్లే. 24 సంవత్సరాల అమ్మాయిని పీటల మీద కూర్చోబెట్టి ఏం చెబుతున్నాడు, 8 సంవత్సరాల వయసు కలిగిన కన్య అయిన నా అమ్మాయిని నీకు దానం చేస్తున్నానని చెబుతాడు. ఆ సంస్కృతంలో చెబుతున్నాడు కాబట్టి బాగానే ఉందనుకుంటాం మనం. మరి ఇతర విషయాల జోలికి వస్తే ఈవేళ కూడా మనందరం కూడా మనుషులం. ఆ సంగతి చాలా మంది ఈవేళ సమాజంలో మర్చిపోయారు. ఎందుకు మర్చిపోయారు, మనుషులందరూ మతాల రూపంలోనూ మళ్ళీ ఒక మతంలో కులాల రూపంలోనూ కూడా ఈ దేశంలో విడిపోయి ఉన్నారు. ఆ విడిపోయిన మనుషులు వాళ్ళ మధ్య గోడలు కట్టుకుని దళ్లు కట్టుకుని తన కులం వాడిని మాత్రమే మనిషిగా చూసేటువంటి దుర్భరమైన పరిస్థితులు ఈవేళ సమాజంలో మనం చూస్తున్నాం. ఈవేళ పెళ్లి కోసం అని చెప్పి మనం పురోహితుడిని కనుక తీసుకొస్తే ఇంటికి మనం ఏ కులానికి చెందామో అన్నదాన్ని బట్టి అక్కడ మంత్రాలు మారుతాయి అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. పీటల మీద ఉన్నవాడు బ్రాహ్మణుడైతే ఒక రకమైన మంత్రం, పీటల మీద ఉన్నవాడు క్షత్రియుడైతే ఒక రకమైన మంత్రం, పీటల మీద ఉన్నవాడు వైశ్యుడైతే ఒక రకమైన మంత్రం,
పేట్ల మీద ఉన్నవాడు శూద్రుడైతే ఒక రకమైన మంత్రం. మనకి ఇవేం తెలియవు. ఆయన గారు మనకు అర్థం కాకుండా కంఠోపాఠంగా మంత్రాలు చెబుతున్నాడా లేదా అన్నదే కావాలి మనకు. శ్రీ గోవింద 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 శ్రీ మహావిష్ణురాజ్ఞేయ ప్రవర్తమానస్య ఆద్య బ్రహ్మణం ద్వితీయ పరార్థే శ్వేతావరాకల్పే వయస్సు మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరు దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య కృష్ణా గోదావరి మధ్యదేశే సమస్త దేవతా హరిహర సన్నిధౌ ఆస్మిన్ వర్తమాన వ్యవహార చంద్రమానేనా అని చెబుతాడు. అబ్బా ఏం చెప్పాడు రా బాబు మంత్రం. పేట్ల మీద ఉన్నవాడు కనుక బ్రాహ్మణుడు అనుకోండి, నాయన నీ పేరేంటని అడుగుతాడు. శ్రీరామచంద్రమూర్తి యావంగుణ విశేషణ విశిష్టాయాం శ్రీమాన్ శ్రీరామచంద్రమూర్తి శర్మానాం మమోపాత దుర్తక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ఆయుష్యాపు ఇచ్చేద్దాం పాణిగ్రహణాఖ్యం కర్మ కరిష్యమానస్తగంగత్వేన తదాదవ సుచ్యర్థం మహాజనై సహ స్వస్తి పుణ్యాహవాచనం కరిష్యే. పేట్ల మీద ఉన్నవాడు క్షత్రియుడు అనుకోండి, ఏం చెబుతాడు, ఆయన నీ పేరేంటి, సుబ్బరాజు సుబ్బరాజు వర్మానం అని చెప్పి మళ్ళీ మాత్రం చెబుతాడు. పేట్ల మీద ఉన్నవాడు వైశ్యుడు అనుకోండి, నాయన నీ పేరేమిటి, రామారావు గుప్తానాం మమోపాత్ర దుర్దక్షయ ద్వారా అని చెబుతాడు. అదే పేట్ల మీద ఉన్నవాడు గనక శూద్రుడైతే, అంటే ఈ దేశంలో బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు కాని వాళ్ళందరూ శూద్రులే కాబట్టి, అంటే ఎవరైతే అంటరాని కులాలని చెప్పి అణగదొక్కి బ్రాహ్మణులు కర్మకాండలు చేయడానికి నిరాకరించారో ఆ వర్గాల్ని పక్కన పెడితే మిగతా వాళ్ళందరూ శూద్రులే. మేం గొప్ప కమ్మవాళ్ళం, మేం గొప్ప రెడ్లు అని చెప్పి ఎవరన్నా భుజాలు తరుచుకుంటే పురోహితుడిని తీసుకొచ్చినప్పుడు మీరు ఎంత గొప్ప కమ్మవాళ్ళైనా ఎంత గొప్ప రెడ్లైనా సరే శూద్రులు లెక్కే. శూద్రులైతే ఆయన ఏం మంత్రం చెబుతున్నాడో చూద్దాం. ఆయన నీ పేరేమిటి, పుల్లయ్య. ఏమంటే వాళ్ళందరికీ మంచి పేర్లే చెప్పారు కదా, మాకేంటండి ఇలాంటి పేరు చెబుతున్నారని కొంతమందికి అనుమానం రావచ్చు. మనుధర్మ శాస్త్రం చాలా క్లియర్ గా ఒక విషయం చెప్పింది. మంగళ్యం బ్రహ్మణస్య క్షత్రియస్య బలాన్వితం శూద్రస్యతు వైశ్యస్య ధన సంయుక్తం శూద్రస్యతు జుగుప్సితం అని చెప్పింది. బ్రాహ్మణుడు మంగళకరమైన పేరు పెట్టుకొనవలెను, క్షత్రియుడు బలసూచకమైన పేరు పెట్టుకొనవలెను, వైశ్యుడు ధనసూచకమైన పేరు పెట్టుకొనవలెను, శూద్రుడు జుగుప్స కలిగించేటువంటి రోత కలిగించేటువంటి పేర్లు పెట్టుకొనవలెను. ఇదేమి మనం పాటించట్లేదు కదా అండి అని చెప్పి కొంతమందికి అనుమానం వస్తుంది. ఈవేళ పుల్లయ్య, వెర్రియ్య, పిచ్చియ్య, నల్లయ్య ఇలాంటి పేర్లు శూద్ర కులాల్లోనే చూడగలం తప్ప అగ్రవర్ణాల్లో మీరు ఎక్కడైనా చూడగలరా? పైగా ఏం చెబుతున్నాడు, నీ పేరేంటి నాయన అంటే పుల్లయ్య అన్నాడు అనుకోండి, ఏం చెబుతున్నాడు, పుల్లయ్య దాసానాం మమోపాత్ర దుర్దక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ఆయుష్యాపు ఇచ్చేద్దాం పాణిగ్రహణాఖ్యం కర్మ కరిష్యమానస్తగంగత్వేన తదాదవ సూచ్యర్థం మహాజనై సహ స్వస్తి పుణ్యాహవాచనం కరిష్యే. బ్రాహ్మణుడికి శ్రీరామచంద్రమూర్తి శర్మానాం అని చెబుతున్నాడు. శర్మానాం అంటే సంతోషంగా జీవించేవాడని అర్థం. క్షత్రియుడికి ఏం చెబుతున్నాడు, సుబ్బరాజు వర్మానాం అంటున్నాడు. వర్మ అంటే కవచం ధరించి భుజబలంతో బతికేవాడని అర్థం. వైశ్యుడికి ఏం చెబుతున్నాడు, ధన సంయుక్తం గుప్తానాం అని చెబుతున్నాడు. గుప్తము అంటే రహస్యమైనది. మనధర్మ శాస్త్రం ప్రకారం వ్యాపారం చేసుకునేటువంటి హక్కు ఆయనకు వచ్చింది కాబట్టి వ్యాపారాన్ని రహస్యంగా చేస్తాడు కాబట్టి లాభార్జన కోసం ధనసూచకమైన పేరు గుప్తానాం రహస్యమైనది అని వాళ్ళకి చెప్పాలన్నాడు. ఇక్కడ మిగతా కులాల దగ్గరికి వచ్చేటప్పటికి శూద్రుల దగ్గరికి వచ్చేటప్పటికి ఏం చెప్పాడు, పుల్లయ్య దాసానాం మమోపాత్ర దుర్దక్షయ ద్వారా అని మంత్రం చెబుతున్నాడు. దాసుడు అంటే దాసీపుత్రుడు లంచ కొడుకు అని అర్థం. ఏం చెబుతున్నాడు ఇక్కడ మంత్రం రూపంలో, పుల్లయ్య అనబడే లంచ కొడుకునైన నేను నా పాపములన్నీ తీరిపోయిన కారణంగా నా ఆయుష్ పెరగడానికి దేవుడికి ప్రీతి కలగడానికి మా అమ్మాయి వివాహ కార్యక్రమాన్ని నేను నిర్వహిస్తున్నాను అని చెబుతున్నాడు అక్కడ. ఇదే మంత్రాల్ని తెలుగులో చెబితే మనం ఎవరైనా తట్టుకుని చేయించుకోగలమా? దాసానామని నీకు తగిలించుకో నాకు మానేసంటే ఏ పురోహితుడైనా ఒప్పుకుంటాడేమో, ఒకసారి ప్రయత్నం చేసి చూడండి. వాళ్ళు కూడా చెబుతారు, అదే దాసానాం అంటే భక్తుడనే అర్థం కూడా ఉంది నాయన, ఏం పర్వాలేదు నాయన అంటారు.
అదేమి కాదని చెప్పడం కోసమే కవిచాడొప్ప ఒక పద్యం చెప్పాడు. లంజలు రాకుండిన గుడి రంజిల్లదు, ప్రజల మనసు రాజిల్లదు, ఆ లంజలనే అలా సృజించే కంజజుడుల కొందవరపు కవిచోడప్ప అన్నాడు. అంటే గొళ్లల్లో నిన్నటిదాకా జోగిని వ్యవస్థ పేరు మీద, దేవదాసి వ్యవస్థ పేరు మీద జరిగినటువంటి వ్యభిచారం అంతా కూడా దేవుడి పేరు మీద జరిగితే అక్కడ గొళ్లల్లో వ్యభిచారం ద్వారా పుట్టిన వాళ్ళని లంజ కొడుకులు అన్నారు. అందుకనే వీళ్ళని ఎలా పిలిచినప్పుడు అంబేద్కర్ గాంధీతో ఒకసారి ఘర్షణ పడ్డాడు. ఏమని? గాంధీ గారు అంటరాని కులాల వాళ్ళని హరిజనులు అని పిలిచాడు. ఇవాళ కూడా పల్లెటూరులో అక్కడక్కడ వాడుకలో ఉంది. మమ్మల్ని హరిజనులని పిలవడానికి వీల్లేదు అన్నాడు అంబేద్కర్. ఎందుకు వీల్లేదయ్యా అని అడిగారు. హరిజనులు అంటే దేవునికి పుట్టిన బిడ్డలు అని అర్థం. దేవునికి పుట్టిన బిడ్డలు అంటే దేవుడికి పెళ్లి చేయగా వాళ్లతో ఊళ్ళో వాళ్ళు పోయి వ్యభిచారం చేస్తే వాళ్ళకి పుట్టిన పిల్లలే దేవుని బిడ్డలు. కాబట్టి మమ్మల్ని అలా పిలవడానికి వీల్లేదు. మేము నీకు శత్రుజనులం కాబట్టి, అంటే వైరిజనులం కాబట్టి మమ్మల్ని నువ్వు హరిజనులని పిలుస్తున్నావని చెప్పి అంబేద్కర్ ఘర్షణ పడితే కేంద్ర ప్రభుత్వం హరిజన పదాన్ని నిషేధించింది. ఇకపోతే నేను లోతులకు పోను. కాకపోతే చాలా మంది పెళ్ళి అంటే ముహూర్తం అనే ఒక లెక్కలో ఉంటూ ఉంటారు. ముహూర్తం అనేది జీలకర్ర బెల్లం పెడతారు, మంగళసూత్రం కట్టడం కాదు. ఆ కార్యక్రమాలు జీలకర్ర బెల్లం దగ్గర నుంచి, మంగళసూత్ర ధారణ దగ్గర నుంచి, సప్తపది దగ్గర నుంచి, తలంబ్రాల దగ్గర నుంచి ఏ కార్యక్రమం చూసినా వాటిలో శాస్త్రీయత ఎక్కడా లేదు. అవన్నీ చర్చించుకుంటే ఈవేళ మనకు టైం సరిపోదు. కాబట్టి మనం వివిధ రకాల పెళ్లిళ్ళని, చట్టాలని పరిశీలించుకోవాలి. కాబట్టి హిందూ వివాహ చట్టం దగ్గరికి వస్తే, హిందూ వివాహ చట్ట ప్రకారం యాక్చువల్ గా చట్టాన్ని యాజిటేజ్ గా ఇంప్లిమెంట్ చేస్తే మేనరికాలను చేసుకోవడానికి అవకాశం లేదు. కానీ చట్టాలు తయారు చేసేటప్పుడు కూడా ఆయా మతస్థుల్లో, ఆయా ప్రాంతాల్లో, ఆయా ఆచారాలను బట్టి, సంప్రదాయాలను బట్టి ఏ సంప్రదాయం కొనసాగుతుందో ఆ సంప్రదాయం కొనసాగించడానికి చట్టం అడ్డంకి కాదు అని చెప్పి అక్కడ దాంట్లో ప్రకటించారు. దానివల్ల చట్ట ప్రకారం అక్క కూతుర్ని చేసుకోవడానికి వీలు లేకపోయినప్పటికీ కూడా ఈవేళ అక్క కూతుర్ని చేసుకునేటువంటి వెసులుబాటు మన దగ్గర ఉన్నది. కానీ చిత్రం ఏమిటంటే ఈ సంబంధాలను కనుక మనం పరిశీలిస్తే అసలు ఈ రకమైన సంబంధాలు మనం చేసుకోవచ్చా అనేటువంటి ప్రశ్న మనకు వస్తుంది. ఏమిటది? ఈవేళ ఒక అక్క కూతుర్ని తమ్ముడు చేసుకోవడానికి అవకాశం ఉంది. ఏమిటది? మేనకోళ్ళని పెళ్లి చేసుకునేటువంటి అవకాశం. ఈవేళ ఒక అన్న కొడుక్కి చెల్లెల కూతురికి కూడా పెళ్లి చేసుకునేటువంటి అవకాశం. అక్క కూతుర్ని పెళ్లి చేసుకుంటే తమ్ముడు ఏమవుతున్నాడు? మొగుడవుతున్నాడు. అదే అక్క కూతుర్ని చేసుకోకుండా అన్న చెల్లెలు పరస్పరం పిల్లలు మార్చుకుంటే ఈ మేనమామ ఏమవుతాడు? మామ అవుతాడు. అక్కడ అంటే ఒక వరుసలో భర్త, ఇంకో వరుసలో పిల్లల్ని చేసుకుంటే ఇతను చేసుకోకుండా అక్కడ మామగారు అవుతాడు. అంటే భర్త వరుస, మామగారు వరుస కూడా ఒకే రీతిలో ఉండేటువంటి సంబంధాలని వేళ మనం ఆచారం పేరుతో నిర్వహిస్తున్నాం. వెళ్ళకపోయినా సాంప్రదాయం అన్న కారణంతో చట్టం ఆమోదించింది. ఇకపోతే క్రైస్తవ వివాహాలు ఉన్నాయి. వివాహం అన్ని విషయముల్లోనూ ఘనమైనది. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం అని నెత్తి మీద రాస్తారు. అబ్బో మనం అందరం ఏమనుకుంటాం? అబ్బో వివాహం ఘనమైందని బైబిల్ చెప్పింది కాబోలు అనుకుంటాం. హెబ్రీయులు 13:4 ఒకసారి ఇంటికి వెళ్ళి బైబిల్ ఉంటే చదవండి ఏం చెబుతుందో. వివాహం అన్ని విషయముల్లోనూ ఘనమైనది గాను, పానుపు నిష్కల్మషమైనది గాను ఉండవలెను. వ్యభిచారులకును, వేశ్యాసంగులకును దేవుడు తీర్పు తీర్చును అని చెబుతోంది. ఒకవేళ నిజంగా అలా చెబుతోందేమో అని పరీక్షగా చూస్తే ఏం చెబుతోంది అక్కడ? పానుపు నిష్కల్మషమైనది గాను ఉండవలెను, వ్యభిచారులకును, వేశ్యాసంగులకును దేవుడు తీర్పు తీర్చును. ఇది ప్రొటెస్టెంట్ బైబిల్లోది. మళ్ళీ కేథలిక్ బైబిల్లోకి వెళ్తే వాళ్ళు ఏం చెబుతున్నారు? వివాహము అందరి చేతను గౌరవింపబడవలెను అని చెబుతాం. అంటే ప్రొటెస్టెంట్ బైబిల్ ట్రాన్స్లేషన్ కి, కేథలిక్ బైబిల్ ట్రాన్స్లేషన్ కి చాలా తేడా ఉంది. అసలు నిజంగా బైబిల్ వివాహం ఘనమైందని చెప్పిందా? చెప్పలే. ఏం చెప్పింది? కొరింథీయులకు రాసిన
పత్రిక మొదటి పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం పురుషుడు స్త్రీని ముట్టకుండుట మేలు అని చెప్పింది. ఇంకేం చెప్పింది లేవీకాండం? స్త్రీ పురుషులు ఇరువురు ఏకశయ్యాగతులై వీర్యస్ఖలనమైనచో ఆ వీర్యము ఏ బట్ట మీదను ఏ తోలు మీదను పడినో ఆ బట్టయు ఆ తోలును ఉతకబడి వారిరువురు సాయంకాలం వరకు అపవిత్రులై ఉందురు అని చెప్పి. కీర్తన గ్రంథం 51వ అధ్యాయం 3వ వచనం ఏం చెబుతోంది? నా తల్లి పాపములోనే నన్ను గర్భమును ధరించినది, నేను పాపములోనే పుట్టాను అని చెబుతుంది. అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 34వ వచనం దగ్గరికి వెళ్తే ఏం చెబుతోంది? ఒకడు తన కుమార్తెకు పెళ్లి చేయనవసరం లేదని గ్రహించి అట్లు పెళ్లి చేయకుండా ఆమెను ఉంచిన చోతడు బావుగా ప్రవర్తించుతున్నాడు అని చెప్పి. ఒకడు తన కుమార్తెకు పెళ్లి చేసిన ఎడల బావుగా ప్రవర్తించుతున్నాడు, పెళ్లి చేయని ఎడల మరీ బావుగా ప్రవర్తించుతున్నాడు అని చెప్పి. అపొస్తలుడైన పౌలు ఏం చెప్పాడు? మీరు వివాహము చేసుకోనకుండా నావలే ఉండుట మేలు అని చెప్పాడు. ఈవేళ బజార్లో మనకి తెల్ల గౌన్లు వేసుకుని కొంతమంది కనిపిస్తున్నారు. వాళ్ళందరూ ఎవళ్ళు వివాహము ఘనమైనది కాదు అని మనస్ఫూర్తిగా విశ్వసించి దేవుని సేవకు అంకితమైన వాళ్ళు. ఎందుకు అంకితమయ్యారు? బైబిల్ చెప్పింది దానికి కూడా. ఒకరు వివాహము చేసుకుని ఎల్లా తన భర్తను ఎట్లు సంతృప్తి పరిచదనా అని ఆలోచించను, కానీ వివాహము చేసుకొనని ఎడల దేవుని ఎట్లు సంతృప్తి పరిచదనా అని ఆలోచిందరు. కావున వివాహము చేసుకొనకుండుట మేలు అని చెప్పింది. చివరిలో అశ్వత్థామ అతహ కుంజరహ అన్నట్టుగా చివరిలో ఏం చెప్పింది? కామతప్తులొకటి కంటే పెళ్లి చేసుకున్నట మేలు అని చెప్పింది. నాయనా, నువ్వు నేను భరించలేను, పెళ్లి చేసుకోకుండా ఉండలేను అనుకుంటే చేసుకో, కానీ చేసుకోకపోతే మంచిదేం చెప్పి. ఇప్పుడు మన వాళ్ళు ఏం చెబుతారు? అబ్బో చాలా ఘనమైందని చెప్పారని చెబుతారు. కానీ చట్టం విషయానికి వస్తే, ఇందాక మిత్రుడు బాబు మాట్లాడుతూ ఒక మాట అన్నాడు. ఈవేళ రిపబ్లిక్ డే, విక్టోరియా మహారాణి గారితో సంబంధం లేకుండా మన పాలన మనమే చేసుకునేటట్టుగా ఆవిడ సంబంధం కట్ అయిన రోజు అన్నాడు. క్రైస్తవ వివాహ చట్టాన్ని గనక మనం పరిశీలించినట్లయితే విక్టోరియా మహారాణి పాలనా వ్యవహారాల్లో కట్ అయినప్పటికీ కూడా చట్టపరమైన వ్యవహారాల్లో ఈవేళ మన నెత్తి మీద ఇంకా స్వారీ చేస్తూనే ఉంది. ఏమిటి? క్రైస్తవుల వివాహము విడాకులకు సంబంధించి ఈవేళ భారతదేశంలో ఉన్న చట్టం 1872లో ఆంగ్లేయులు తీసుకొచ్చిన చట్టం. ఆ చట్ట ప్రకారం క్రైస్తవులు పెళ్లి చేసుకోవాలి అంటే ఉదయం 6 గంటలలాగా అయితే సాయంత్రం 7 గంటల లోపు పెళ్లి చేసుకోవాలి. అలా కాకుండా వేరే టైంలో కనుక పెళ్లి చేసుకుంటే ఆ వివాహం చెల్లుబాటు అయినప్పటికీ కూడా పెళ్లి చేసుకున్న వాళ్ళు క్రిమినల్ చర్యలకు బాధ్యులవుతారని చెప్పి చట్టం చెబుతుంది. కానీ క్రిమినల్ చర్యలకు బాధ్యులు కాకుండా ఉండే అవకాశం కూడా ఉంది. ఎప్పుడంటే ఆ వివాహాన్ని ఇంగ్లాండ్కి చెందిన చర్చి ఫాదర్ గారు గాని, స్కాట్లాండ్కి చెందిన చర్చి ఫాదర్ గారు గాని, రోముకు చెందిన చర్చి ఫాదర్ గాని నిర్వహిస్తే అది నేరం కాదట. పైగా ఈవేళ అమల్లో ఉన్నటువంటి క్రైస్తవ వివాహ చట్ట ప్రకారం ఒక పెళ్లి కానీ ఒక విడాకులు కానీ కేసు పరిశీలనకు వస్తే ఆ చట్టంలో ఎక్కడైనా క్రిస్టియన్ అనే మాట రాసి ఉంటే గనక భారతదేశంలో ఉండేటువంటి క్రిస్టియన్లకి అది వర్తించదు. వీళ్ళ క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ లో ఉన్నటువంటి క్రిస్టియన్ అనే పదం ఇంగ్లాండ్ లోను స్కాట్లాండ్ లోను ఉండేటువంటి క్రిస్టియన్లను ఉద్దేశించి రాసిందే తప్ప ఇండియాలో ఉండేటువంటి క్రిస్టియన్లను ఉద్దేశించి రాసింది కాదు. మరి ఇండియాలో ఉన్న క్రిస్టియన్లకి ఎందుకు వర్తిస్తోందయ్యా ఆ చట్టం అంటే అక్కడక్కడ ఇండియన్ క్రిస్టియన్స్ అని మెన్షన్ చేశారు. అందులో ఇండియన్ క్రిస్టియన్స్ అని మెన్షన్ చేసిన సందర్భాల్లో ఉన్నటువంటి అంశాలు మాత్రమే ఇండియన్ క్రిస్టియన్స్ కి వర్తిస్తాయి. లేకపోతే క్రిస్టియన్ అని చెప్పగానే వాడు ఇంగ్లాండ్ లో ఉండేవాడో స్కాట్లాండ్ లో ఉండేవాడే తప్ప ఇండియాలో ఉండేవాడు కాదు. పైగా ఈవేళ మనం
బయటకు వచ్చి ఏం చెబుతున్నాం? ఆడవాళ్ళు మగవాళ్ళు సమానమే, వాళ్ళు ఉద్యోగాలు చేయొచ్చు, వాళ్ళు చదువుకోవచ్చు, బాగా ఇద్దరికి సమానత్వం కావాలని చెబుతున్నాం. పెళ్లి చేస్తుంటే ఈవేళ అమ్మాయి అబ్బాయి ఏం చదువుకున్నప్పటికీ కూడా పాస్టర్ గారు స్టేజ్ మీద పెళ్లి చేస్తే ఏం చెబుతాడు? సంఘము క్రీస్తునికి లోబడి ఉండినట్లు నీవు నీ భర్తకు లోబడి ఉండుము అని చెప్పి అమ్మాయికి చెబుతాడు. ఒక మగబిడ్డను కనడానికంటే ఆడబిడ్డను కంటే రెట్టింపు దోషం అని చెప్పి బైబిల్లో లేవీకాండం చెబుతోంది. నీవు సమాజ మందిరముల్లో తలకు ముసుగు వేసుకుని వినవలెను. నీకేదైనా సందేహం వచ్చినప్పటికీ కూడా సమాజ మందిరముల్లో స్త్రీలు మాట్లాడటకు అనుమతి లేదు. ఆమెకు ఏదైనా సందేహం వచ్చిన ఎడల ఇంటికి వచ్చి తన భర్తను అడగవలను అని చెబుతుంది. ఈ కారణంగా ఆడవాళ్ళకి పాస్టర్లుగా పనిచేయడానికి అవకాశం లేదంటే వాళ్ళు యూరోపియన్ కంట్రీస్ లో కోర్టులకు వెళ్లి ఆ హక్కుని సాధించి తెచ్చుకున్నారు. ఇకపోతే ముస్లిం వివాహాలు. ముస్లిం వివాహాల దగ్గరికి వచ్చేటప్పుడు కూడా ఇదే తరహా 1937లో ఆంగ్లేయుల పాలనలో ఉన్నప్పుడు తీసుకొచ్చిన చట్టం ఈవేళ మన దేశంలో అమల్లో. ఈ దేశంలో చాలా ప్రభుత్వాలు మారాయి, కానీ చట్టాల్లో ఏ రకమైన మార్పులు అవసరం అన్న దాని మీద వాళ్ళు ఎక్కడ దృష్టి పెట్టిన సందర్భాలు లేవు. మనకందరికీ తెలిసి వేళ ముస్లింల దగ్గరకు వచ్చేటప్పటికి ప్రాంతాన్ని బట్టి పెళ్లిళ్ల తీర్లు కూడా మారిపోతున్నాయి. మన ప్రాంతంలో అయితే ఉదయం 10 గంటల నుంచి 12 గంటల మధ్యలో ముస్లిం వివాహాలు జరుగుతాయి. అదే హైదరాబాద్ వెళ్ళినట్లయితే సాయంత్రం పూట జరుగుతాయి. ఇక్కడ మన ప్రాంతాల్లో జరిగేటువంటి ముస్లిం వివాహాల్లో అబ్బాయిని అమ్మాయిని ఇతర వివాహ పద్ధతుల్లో లాగా వేదిక మీదకి తీసుకురారు. అమ్మాయిని లోపల కూర్చోబెడతారు, అబ్బాయిని మాత్రమే వేదిక మీదకి తీసుకొస్తారు. ఏం చెబుతారు అక్కడ? ఈ అబ్బాయిని వేదిక మీద ఒక 3 వకీళ్ళు అని చెప్పి ఉంటారు. ఆ వకీళ్ళు వచ్చి అడుగుతారు, బాబు నీకు ఆ అమ్మాయిని చేసుకోవడం ఇష్టమేనా అని. ఈ అమ్మాయి ఇతను గనక ఇష్టమే అని చెబితే ఏమడుగుతారు? కబుల్ హై అంటారు. కబుల్ హై అంటే నీకు ఇష్టమేనా అని. వీడు అల్హమ్దులిల్లా అని చెప్పి సమాధానం ఇస్తాడు. అల్హమ్దులిల్లా అంటే నాకు ఇష్టమే అని. ఇతని దగ్గర అభ్యంతరం లేదని తెలుసుకున్న తర్వాత లోపల ఎక్కడో గదిలో కూర్చోబెట్టిన పెళ్లి కూతురు దగ్గరికి వెళ్లి మళ్ళీ వీళ్ళు కబుల్ హై అని అడుగుతారు. ఆ అమ్మాయి అల్హమ్దులిల్లా అంటుంది. అల్హమ్దులిల్లా అంటే నాకు ఒప్పుదలే అని. అప్పుడు ఏం చేస్తారు? బయటకు వచ్చి సాక్షులు ఈ పెళ్లికి అమ్మాయి కూడా ఒప్పుకుంది, ఈ పెళ్లి అయిపోయిందని చెప్పి సంతకాలు పెడతారు. ఇక్కడ చాలా దారుణమైన విషయం ఏమిటంటే ఖురాన్ ఏం చెబుతోంది? ఒక వ్యవహారం జరిగినప్పుడు 2 సాక్షులు ఉండాలి. ఆ 2 సాక్షులు పురుషులైతే పర్వాలేదు, ఒక సాక్షి పురుషుడు మరో సాక్షి స్త్రీ అయితే 2 స్త్రీలు సంతకం చేయాలి. ఎందుకంటే ఒక పురుషుడి సంతకం ఈజ్ ఈక్వల్ టు 2 స్త్రీలు అని చెబుతూ 2 స్త్రీలు ఎందుకంటే ఒక స్త్రీ మర్చిపోతే ఇంకో స్త్రీ సాక్ష్యం చెప్పడానికి అని ముక్తాయింపు ఇచ్చింది. మరి ఒకడు పురుషుడు మర్చిపోతే ఇంకొకడు ఎవడు గుర్తు చేస్తాడన్నదానికి అక్కడ సమాధానం లేదు. పైగా ఏం చెబుతారు వాళ్ళు? నీకు పొలము ఉంటే, నీకు ఆస్తి ఉంటే, నీకు పొలం ఉంటే ఆ పొలంలోకి నీవు నచ్చినట్టు ఎప్పుడు పడితే అప్పుడు ఎలా వెళ్ళొచ్చో నీవు చేసుకున్న భార్య దగ్గరికి కూడా నీ పొలంలోకి వెళ్ళినట్టుగానే నీకు పూర్తిగా స్వేచ్ఛా స్వాతంత్రాలు ఉంటాయి, నీకు ఎప్పుడు కావాలితే అప్పుడు వెళ్ళొచ్చు అని చెప్పింది. నీ భార్య నీ మాట వినకపోతే గనక ఆవిడను నీ పక్క మీదకి రానియకు, అవసరమైతే దండించు, ఆవిడ క్షమాపణ కోరితే మన్నించు అని చెప్పింది. స్త్రీ పురుషులిద్దరూ సమానమే, కానీ పురుషుడు కొంచెం ఎక్కువ సమానం అని చెప్పింది ఖురాన్. ఇవాళ మనం తెలుగులో సరదాగా చెప్పుకుంటూ ఉంటాం ఈ మాట, అది ఖురాన్ నిజంగానే చెప్పింది. ఇకపోతే ఈ 3 మతాలు కాక బౌద్ధ వివాహాలు కూడా జరుగుతున్నాయి ఇవాళ. ఇది ఎందుకు చెబుతున్నానంటే శాస్త్రీయత గురించి మాట్లాడుకోవడం వస్తే మనం అన్ని మతాలని ఒకే కోణంలోంచి చూడాలి. బౌద్ధ వివాహాల్లో అచ్చంగా మేము బౌద్ధాన్ని ఆచరిస్తున్నాం అని చెప్పే వాళ్ళ వివాహాల తీరుని ఖండించవలసినటువంటి అవసరం ఉన్నది. హిందువులు సంస్కృత మంత్రాల్లో తమకు అర్థం కాని భాషలో పురోహితుడిని తీసుకొచ్చి కర్మకాండలు జరిపిస్తున్నట్టుగానే మేము నిక్కచ్చైన బౌద్ధులం అని చెప్పే వాళ్ళందరూ బౌద్ధ భిక్షువులను తీసుకొచ్చి
బుద్ధుడు జీవించిన కాలంలో ఆయన పాళీ భాషలో చెప్పాడు కాబట్టి ఏవో 4 మంచి మాటలు బౌద్ధ భిక్షువులను తీసుకొచ్చి పాళీ భాషలో ఈవేళ వివాహాలు జరిపించేటువంటి వ్యవహారం నడుస్తుంది. ఆ భాష కంటే సంస్కృతమే మనకు కాస్త అర్థమవుతుంది. త్రిశరణ పేరు మీద బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, ధమ్మం శరణం గచ్చామి అని చెప్పిస్తారు. నేను బుద్ధుడిని ఆచరిస్తాను, సంఘాన్ని గౌరవిస్తాను, ధర్మాన్ని గౌరవిస్తాను, ఆచరిస్తాను అని చెప్పి ఆ పైకి వచ్చేటప్పటికి సంస్కృత మంత్రాల్లో లాగే జరిగేటువంటి తంతుకి దానికి సంబంధం లేనటువంటి మాటల్ని పాళీ భాషలో చెప్పించి వేళ వివాహాలు జరిపిస్తున్నారు. పాణాతి పాణ, పాణాతి పాత, ధర్మవేక్షం సమాధియామి, దానిమ్మ దాన, ధర్మవేక్యం సమాధియామి. ఈ రకంగా వాళ్ళు పాళీ భాషలో చెప్పుకుంటూ దానికి అర్థాలు ఏమిటి? నేను జీవహింస చేయను, నేను దొంగతనం చేయను, ఇలాంటివన్నీ పెళ్లి మంత్రాల్లో భాగంగా చెప్పిస్తున్నారు. మరి ఇతర వివాహాల జోలికి వచ్చేటప్పుడు కూడా మనం ఇదే తరహాలో అది శాస్త్రీయత ఏ మేరకు ఉంది? ఈవేళ మారినటువంటి సమాజంలో మనం సమాజంలో వచ్చిన మార్పుకు అనుగుణంగా మనకు అర్థమయ్యేటువంటి భాషలో చట్ట ప్రకారం ఈ పెళ్లిళ్లు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదా లేదా? మనకు అర్థం కాని భాషలో ఉన్నదాన్ని తెలుగులో చెప్పుకున్నప్పుడు మనకు అవసరమైన రీతిలో వాటిని మార్చుకుని ఏ విషయాలైతే పీటల మీద ఉన్న వాళ్ళకి అర్థం కావాలో వాళ్ళకి అర్థమయ్యేటువంటి భాషలో చెప్పుకోవాల్సిన అవసరం ఉందా లేదా? ఈ రకంగా ఆలోచించి పెళ్లిళ్లు జరుపుకునేటువంటి క్రమంలో మనబోటి వాళ్ళకి అందుబాటులోకి వచ్చిందే ప్రత్యేక వివాహ చట్టం. ఇది పూర్తిగా లౌకికవాద భావనతో ఏ మతానికి చెందిన వాళ్ళైనా ఏ మతానికి చెందని వాళ్ళైనా సరే పెళ్లి చేసుకోవడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి చట్టం ప్రత్యేక వివాహ చట్టం. ఈ ప్రత్యేక వివాహ చట్టం ప్రకారం ఎవరైనా పెళ్లి చేసుకోదలుచుకుంటే ఏ మతాచారాన్ని కూడా పాటించనవసరం లేకుండా లౌకికవాద దృక్పథంతో తమకు నచ్చిన చోట పెళ్లి చేసుకునేటువంటి వెసులుబాటు ఉంటుంది. దీని ప్రకారం మనం స్థానికంగా ఉండేటువంటి రిజిస్ట్రార్ ఆఫీసులో అమ్మాయి నివాస ప్రాంతంలో గాని అబ్బాయి నివాస ప్రాంతంలో గాని రిజిస్ట్రార్ ఆఫీసులో అబ్బాయి ఫోటోలు, అమ్మాయి ఫోటోలు, అబ్బాయి ఏజ్ ప్రూఫ్, అమ్మాయి ఏజ్ ప్రూఫ్ కలిపి జత చేసి మనం స్థానిక రిజిస్ట్రార్ ఆఫీసులో కనుక అప్లై చేస్తే మనం అప్లై చేసిన తర్వాత వాళ్ళు నోటీస్ బోర్డులో పెడతారు. ఆ నోటీస్ బోర్డులో పెట్టిన తర్వాత 30 రోజుల అనంతరం 90 రోజుల లోపు మనం గనక మ్యారేజ్ చేసుకుంటే ఏ మత పద్ధతిని కూడా పాటించిన అవసరం లేకుండా చేసుకునేటువంటి వెసులుబాటు ఉంది. ఫీజు కడితే రిజిస్ట్రార్ కూడా వివాహ వేదిక దగ్గరకు వచ్చి ఆ వివాహాన్ని రిజిస్టర్ చేసేటువంటి వెసులుబాటు కూడా ఉంది. కేవలం 25-30 రూపాయలు మాత్రమే ఫీజు అవుతుంది. మరి ఈ రకంగా మనం మాకు మతాల్లో నమ్మకం లేదు, దాంట్లో నమ్మకం లేదని చెప్పేటువంటి మానవవాదులు, హేతువాదులు, భౌతికవాదులు, నాస్తికులు అందరూ కూడా స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ 1954 ప్రకారం స్థానికంగా ఉండేటువంటి రిజిస్ట్రార్ ఆఫీసులో నోటీస్ ఇచ్చి పెళ్లి చేసుకుంటే మీరు మ్యారేజ్ సర్టిఫికెట్ కూడా స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కిందే తీసుకోవచ్చు. మీరు ఈ రకంగా నోటీస్ ఇవ్వకుండా పెళ్లి చేసుకుని రిజిస్ట్రార్ ఆఫీస్కు వెళితే వాళ్ళు హిందూ వివాహ పద్ధతిలోనే రిజిస్టర్ చేస్తాం, మీరు నోటీస్ ఇవ్వలేదు కదా అని అడిగితే సప్తపది అగ్నిహోత్రం జరిగిందని మనం తప్పుడు స్టేట్మెంట్ ఇవ్వాల్సినటువంటి అవసరం వస్తుంది. ఇవేమీ రాకుండా చట్ట ప్రకారం చెల్లుబాటు అయ్యేలాగా స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ను ఉపయోగించుకుని మన ఉద్యమాల్లో పనిచేసేటువంటి వాళ్ళు పెళ్లి చేసుకున్నా, వాళ్ళ పిల్లలకు పెళ్లి చేసుకున్నా చట్టపరమైనటువంటి వెసులుబాటుతో పెళ్లి చేసుకోవాలని మరి పూర్తిగా డిస్కస్ చేయడం చెప్పి భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరి దగ్గర ధన్యవాదాలతో సెలవు తీసుకుంటున్నాను.